Namaste everyone. Ninna, it was anti-drug abuse day and illicit trafficking day internationally observed. So అది అబ్జర్వ్ చేస్తూ మనం కూడా ర్యాలీస్ తీసినాం. మేము వర్క్ చేసే స్కూల్స్ ర్యాలీస్ తీపించినాం అండ్ మా అకాడమీ పిల్లలతో కూడా ర్యాలీ తీసినాం. దే వర్ గ్రాండ్ సక్సెస్ఫుల్. సో ఆర్ మెయిన్ మోటివ్ ఆఫ్ ఇనిషియేటింగ్ దిస్ ర్యాలీస్ వాజ్ టు క్రియేట్ అవేర్నెస్. ఎస్, కానీ అది 10%. సో చాలా మటుకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇట్ వాజ్ ఆర్ స్టూడెంట్స్. సో మా స్టూడెంట్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ వాళ్ళు ఎప్పుడైతే సే నో టు డ్రగ్స్, లివ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ ఇవి ఒరుతారో స్లోగన్స్, ఒరుకుంటూ బస్తీ మొత్తం తిరుగుతారు, ఊరు మొత్తం తిరుగుతారు. ఐ ఫీల్ దట్ ఇంపాక్ట్స్ దెమ్ అ లాట్. యాక్చువల్లీ దీస్ ర్యాలీస్ వేర్ ఫర్ మై స్టూడెంట్స్. వాళ్ళకి తెలియాలి ఇది తప్పు అని, వాళ్ళకి తెలియాలి ఇది, వాళ్ళకి సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నారు, కొంచెం 10th దాటితే కొంచెం వేరే ఫేస్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఇంపాక్ట్స్ అ లాట్ ఆన్ దెమ్. సో అందుకే ఈ ర్యాలీస్ ప్లాన్ చేసినాం. అండ్ టుడే ఇన్ ఆ జనరేషన్ మనకు డ్రగ్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. అది హెల్త్ని పాడు చేయడమే కాకుండా ఫ్యామిలీస్ని ఖరాబ్ చేయడమే కాకుండా ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు మెనీ క్రైమ్స్ ఇన్ ఆ సొసైటీ. సో చాలా క్రైమ్స్, చైన్ స్నాచింగ్ కానీ, కొన్ని అన్యూజువల్ క్రైమ్స్ ఆర్ కిల్లింగ్స్కి. అండ్ మనం చూస్తాం చిన్న పిల్లల రేప్ కేసెస్ అండ్ unusual rape cases, like a lot of age gap in rape cases. Many of these things happen just because of drugs. So mana దగ్గర ఉన్న మేజర్ డ్రగ్ కొకైన్ ఇంకా గంజా. సో గంజా మనకు ఎక్కువ విలేజెస్లో ఆడేలా కనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అపీల్ అండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ us with the team Shield that మీ నియర్ బై ఎక్కడైనా గంజా జరుగుతుంటే గనక, గంజా వాడుతుంటే గనక తప్పకుండా దాన్ని అరికట్టడానికి ప్రయత్నించండి. సో ట్రై టు ఇన్ఫార్మ్ టు ది పోలీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే గంజా కొట్టే పిల్లలను చూసి చాలా మంది భయపడతారు అండ్ పోనీ వాళ్ళ కర్మన వాళ్ళు పోతారని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డిగ్రీ పోరగాళ్ళు గంజా కొడుతారు అనుకోండి, దాని తర్వాత వాళ్ళని చూసి పెరిగే ఇంటర్ పోరగాళ్ళకి పోతుంది, ఇంటర్ నుంచి 10th పోతుంది. సో ఇట్ ఈస్ లైక్ ప్రోగ్రెసివ్, కిందికి పోతుంది. అది మన కింద జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో తప్పకుండా దాన్ని అరికట్టండి. అండ్ పేరెంట్స్, సో మీ పిల్లలు 9th 10th వాళ్ళు ఉంటే కనుక సో వాళ్ళ పైన నిఘా పెట్టడం చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇలాంటి దారిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని వెనకకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఇది అంత బలమైంది అండ్ అంత అట్రాక్టివ్ అండ్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఆల్. సో పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. సో యంగ్స్టర్స్ 10th class, 9th class, intermediate students are very prone to this. సో పేరెంట్స్ డ్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మీ పిల్లలు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, వాళ్ళ పియర్ ఏంటి, వాళ్ళ పియర్ ఎలా ఉంది. బికాస్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, డ్రగ్స్ అనేది పియర్ ప్రెషర్ వల్లే వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. తర్వాత చిన్న ప్లెజర్స్ వల్ల, డిప్రెషన్ వల్ల అలా వెళ్తుంటారు. సో ఇట్స్ అ రిక్వెస్ట్. సో ప్లీజ్ ట్రై టు స్టాప్ దిస్. మీతో అయినంత చేయండి, పోలీస్ హెల్ప్ తీసుకోండి, తప్పకుండా రిపోర్ట్ చేయండి. అండ్ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. సో టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.